సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ మీ ట్రేడర్ ఛానల్కి. అండ్ ఈరోజు వచ్చేసరికి ఆగస్ట్ 1 అనమాట. సో ఈ రోజు నుంచి మన ఛానల్లో అయితే ట్రేడ్స్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఒక సిరీస్ వైజ్గా అయితే ట్రేడ్స్ అయితే చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందా అనేది అయితే మనం వేచి చూడాలి. సో నేను ఎంతవరకు చేయగలను, నిజంగా సక్సెస్ అవ్వగలమా, మళ్ళీ సక్సెస్ కాలేమా. లాస్ట్ 2 months చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయితే అయ్యాను, ఇదైతే నేను చెప్పగలను. కానీ ఈ మంత్ మటుకు నేనైతే సక్సెస్ అయితే అవి చూపించాలని అయితే ప్లాన్ అయితే చేస్తున్నాను అనమాట. సో అదే విధంగా ఈరోజు అయితే నేనైతే ఒక ట్రేడ్ అయితే 2 ట్రేడ్లు అయితే చేయడం జరిగింది. సో ఈ 2 ట్రేడ్స్లో నేను ఎంత ప్రాఫిట్ తీసాను, 1 లాట్తో అయితే ఎంత ప్రాఫిట్ తీసాను అనే దాని గురించి అయితే మనం చూసుకుందాం. ముందుగా మార్కెట్ చూసుకుంటే కనుక ఈరోజు అయితే ఫాల్ అయితే అయింది. సో అది కూడా ఒక ఫ్లాట్ మార్కెట్ అయితే ఓపెన్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ అనేది ఒక రివర్సల్ అయితే తీసుకుని అయితే మార్కెట్ అనేది డే లోలో క్లోజ్ అయిందనమాట. అండ్ మనం ఇప్పుడు లాగిన్ అయ్యి దాని యాప్లోకి వెళ్ళి మనం ఎంత అమౌంట్ అరేంజ్ చేసి మనం చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే నేను 1545 రూపీస్ అయితే నేనైతే అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి 2 లాట్స్ అయితే ఒక 2 ట్రేడ్స్ అయితే చేయడం జరిగింది. ఒకటి కాల్ సైడ్ అండ్ ఇంకోటి వచ్చేసరికి పుట్ సైడ్ అనమాట. నేను ఏ విధంగా అయితే ప్లాన్ చేశాను అనే దాని గురించి అయితే ఏ లాజిక్లో అయితే నేను తీసుకున్నాను అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. మార్కెట్ 1 minute వెళ్ళి చూస్తే సో ఇక్కడ మనకి ఏం జరిగింది, మార్కెట్ ఫస్ట్ ఒక డోజీ క్యాండిల్ అయితే ఓపెనింగ్. సో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ మీకు చూడండి, ఒక డోజీ క్యాండిల్ అయితే ఫామ్ అయిందనమాట. సో డోజీ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత అది కూడా ప్రీవియస్ డే యొక్క క్లోజింగ్ దగ్గర, అండ్ అలానే ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది, అలానే ఒక సపోర్ట్ అయితే కింద ఉంది. నేను ఇక్కడ సపోర్ట్ దగ్గరికి మార్కెట్ వస్తే కనుక ఇక్కడి నుంచి ఏదైనా బయ్యింగ్ సైడ్ ప్లాన్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. సో వెయిట్ చేస్తున్న టైంలో నాకు ఈ లెవెల్లో అయితే నాకు ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది. అండ్ అది కూడా మనం ఎంతో తీసుకోలేదు, 1:1 అయితే తీసుకుని అయితే ఈ ట్రేడ్లో అయితే మనం ఒక 1000 రూపీస్ వరకు అయితే మనం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ చార్ట్స్లోకి వెళ్ళి నేను ఏ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, కరెక్ట్గా మార్కెట్ అనేది 106, అది కూడా కరెక్ట్గా 931 అనమాట. మనకి ఈ లెవెల్ని ఎప్పుడైతే నేను ఇక్కడ 106 దగ్గర అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను, అక్కడి నుంచి ఒక 15 పాయింట్స్ అయితే టార్గెట్, అలానే ఒక 15 పాయింట్స్ స్టాప్ లాస్ కింద పెట్టి నేనైతే ఎంట్రీ అయితే అయ్యాను. అక్కడి నుంచి మనకి ఒక 20 పాయింట్స్ వరకు మార్కెట్ వెళ్ళింది. కానీ నేను ఇక్కడ 15 పాయింట్స్ దగ్గరే నేనైతే టార్గెట్ అయితే ప్లేస్ చేసుకుని అక్కడితో నేనైతే ఎగ్జిట్ అయితే అయ్యాను అనమాట. సో అక్కడ నాకు ఒక 1000 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ రెండో ట్రేడు నేను ఎక్కడ తీసుకున్నాను అనేది మీకు మళ్ళీ చూపిస్తాను చార్ట్స్లోకి వెళ్ళి. సో ఇక్కడ మీకు గమనించండి, మార్కెట్ అనేది ఒక రెసిస్టెన్స్ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఒక ఈ లెవెల్ అనుకుంటా కరెక్ట్గా 10:48 ఆ టైంకి మార్కెట్లో మనకి రెడ్ క్యాండిల్ అయితే పడింది కదా. సో ఈ లెవెల్ కింద అయితే నేను ఎంట్రీ అయితే తీసుకున్నట్టున్నాను. సో అక్కడ నేనైతే జస్ట్ ఒక 5 పాయింట్స్ అయితే పెట్టుకుని నేనైతే ఎగ్జిట్ అయితే అయ్యాను. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే అండ్ మార్కెట్ కూడా ఎక్కువ, మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఆఫ్టర్ ద ఎట్ ద మనీ దగ్గరలో అది తీసుకోవడం జరిగింది. సో అందువల్ల నేను తక్కువ టార్గెట్ అయితే పెట్టుకుని నేనైతే ఎగ్జిట్ అయితే అయ్యాను అనమాట. సో అందువల్ల నేను ఎక్కువ టార్గెట్ కోసం అయితే నేనైతే వెయిట్ చేయలేదు. సో ఇక్కడ చూసుకుంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ జస్ట్ ఒక 5 పాయింట్స్ అయితే పెట్టుకుని
కరెక్ట్గా 1050 దగ్గర నేనైతే ఎంట్రీ అయితే తీసుకున్న తర్వాత కరెక్ట్గా ఒక 5 పాయింట్స్ వరకు మార్కెట్ అనేది వెళ్ళింది. ఇక్కడ నేనైతే టార్గెట్ అయితే పెట్టుకుని ఎగ్జిట్ అయితే అయ్యాను అనమాట. మార్కెట్ చూసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి మన 5 పాయింట్స్ స్టాప్ లాస్ ఏదైతే ఉందో అక్కడ వరకు వచ్చింది. దీన్ని కనుక నేను ఒక 15 పాయింట్స్ వరకు పెట్టుకుని ఉంటుంటే కనుక మార్కెట్ అనేది నా స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వకుండా అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయితే ఇంకా మంచి నాకు అమౌంట్ అయితే వచ్చును ఈ ట్రేడ్లో. కానీ నేనైతే ఆల్రెడీ నేను ఇప్పటి వరకు లాసెస్ అయితే ఉన్నాను కాబట్టి నేను దీన్ని ఏమంటారంటే నేను డేర్ చేయలేకపోయాను అనమాట. సో అందువల్ల జస్ట్ ఒక 5 పాయింట్స్ అయితే టార్గెట్ అయితే పెట్టుకుని ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట. సో అందువల్ల ఈరోజు నాకు ఒక 1500 రూపీస్ వరకు నాకైతే అమౌంట్ అయితే వచ్చింది. ఈ ట్రేడ్లో కనుక నేను సక్సెస్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా ఒక 8,000 నుంచి 7,000 నుంచి 8,000 వరకు అయితే మార్కెట్లో మనకు వచ్చును. సో మార్కెట్లో నేను అనుకున్న విధానంగా అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను. కానీ ఇక్కడ ఎంట్రీ తీసుకోకుండా ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకుని ఉంటే కనుక ఖచ్చితంగా నాకు ఒక మంచి ప్రాఫిట్ అయితే ఈరోజు అయితే కనిపించును. సో ఎనీవేస్ మనకి ఎంత వస్తే అంతే మార్కెట్లో మనం ఎంట్రీ తీసుకున్నంత వరకే మన చేతిలో ఉంది. సో ఎంట్రీ ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎటువంటి మార్చుకునే అవకాశం లేదు. ఒకవేళ స్టాప్ లాస్ వస్తే స్టాప్ లాస్ అయితే ఇచ్చేసుకోవడమే. సో మెల్లిమెల్లిగా అయితే మనం మార్కెట్లో ముందుకైతే వెళ్ళాలని చెప్పి ప్లాన్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.